నగదు రహిత లావాదేవీలను ప్రజలకు అలవాటు చేసేందుకు విజయనగరం జిల్లా అధికారులు సన్నద్దమయ్యారు. జిల్లాలోని 25 లక్షల మంది జనాభాకు ఈ విధానాన్ని చేరువ చేయాలన్నది ప్రణాళిక. ఇందుకోసం రోజుకు 34 మండలాల్లో 70కి పైగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. నగదు రహిత లావాదేవీల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. నగదు రహిత చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని 1000 పంచాయతీల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మహిళా సంఘాల సహకారం తీసుకున్నారు. రూపే, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై అన్ని వర్గాలకు అవగాహన కల్పిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు జిల్లాలో 1,88,000 రూపే కార్డులను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టైంలో మనం అందరూ నగదు రహిత లావాదేవీలకి మూవ్ అవ్వాలి. టీడీఎస్లో ఈ పాస్ మెషిన్ ద్వారా చేస్తున్నాం. ఎటువంటి యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మనము చేసుకోవచ్చని ఆ భావనతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపునకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమించేందుకు బ్యాంకు అధికారులు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నారు. డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో యూపీఐ, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైక్ బడ్డీ, ఇలాంటి యాప్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా అనేటువంటిది వాళ్ళకి మనము ఎవరికైనా ఒకవేళ ఎంఎంఐడి ఉంటే మరియు మన ఎంపిన్ ఉంటే వాళ్ళకి ఏ విధంగా డబ్బులు అనేటువంటిది పంపించవచ్చు అనేటువంటి విధంగా వీటన్నిటిపై అనేటువంటిది అవగాహన అనేటువంటిది కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. నగదు రహిత సదస్సులను పర్యవేక్షించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియాను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.